హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో పటాల క్లీనింగ్ చూపిస్తానండి. శ్రావణ మాసంలో కానీ, వినాయక చవితికి కానీ, దసరా పండుగ కానీ, ఇంకా వచ్చేవన్నీ పండుగలే కదండి. ఈ పండుగలలో మనం పటాలను క్లీన్ చేసుకుంటుంటాం కదా, ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక క్లాత్ వేసుకోండి, కింద పెట్టకూడదండి దేవుడి పటాలని. క్లాత్ వేసుకొని క్లాత్ మీద పెట్టుకొని మనం వాడనివి శుభ్రంగా ఉండే వాటర్ అండి, ట్యాప్ వాటర్ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక గిన్నెలో పసుపైన గంధమైన తీసుకొని పెట్టుకోండి. అలాగే ఒక గిన్నెలో కుంకుమ తీసుకోండి. 2 క్లాతులు తీసుకోండి. నేను కొత్త క్లాతులు తీసుకున్నాను. మీ దగ్గర లేవనుకోండి ఉతికినవి కాటన్ క్లాతులు 2 తీసుకోండి, శుభ్రంగా ఉండేవి. ఇప్పుడు ఒక క్లాత్తో ఇలాగా నీళ్ళలో తడి చేసి కొంచెం గట్టిగా పిండేసి పటాన్ని నీట్గా క్లీన్ చేసుకోండి. ముందుగా ఉండే బొట్టు, కుంకుమ, పటం మీద ఉండే దుమ్ము ఇవన్నీ నీట్గా పోయే విధంగా శుభ్రంగా బాగా తుడుచుకోవాలండి. వెనక సైడ్ కానీ బాగా తుడుచుకోండి. పటాలన్నీ ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలండి. తడి క్లాత్తో తుడిచాక ఇప్పుడు పొడి క్లాత్తో అండి, తడి ఎక్కడా లేకుండా మళ్ళీ బాగా తుడుచుకోవాలండి. ముందు సైడ్ వెనక సైడు బాగా తుడిచేసుకోవాలి, తడేం లేకుండా. కాస్త ఇప్పుడు గాలికి ఆరబెట్టాలండి. లోపలే ఫ్యాన్ వేసుకొని ఒక క్లాత్ వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. ఇదే విధంగా మీరు పటాలన్నీ కానీ ఇలా తడి క్లాత్తో నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత పొడి క్లాత్తో నీట్గా తుడుచుకొని ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టుకోండి. చూడండి, పొడి క్లాత్తో కానీ బాగా తుడిచేయాలి. నిమ్మ ఎక్కడ ఉండకూడదు, తడి ఏమి ఉండకూడదండి. ఇలా తుడిచేసాక కొంచెం ఆరిన తర్వాత ఇలా పటాలన్నీ తుడిచేసుకొని కొంచెం ఆరనిచ్చి ఇప్పుడు గంధం బొట్లు ఒక్క బొట్టైనా, 3 బొట్లైనా, 5 బొట్లైనా, 7 బొట్లైనా, ఆ విధంగా 9 బొట్లైనా అలా పెట్టుకోవాలండి. చూడండి, బాబాకి 3 బొట్లు పెడుతున్నాను. ముందుగా ఇలా గంధం బొట్టు పెట్టేసి ఉంగరం వేలతో పెట్టుకోవాలండి బొట్లు. ఇప్పుడు కుంకుమ బొట్టు పెడుతున్నాను. ఇదే విధంగా చిన్న పటాలకు కానీ బొట్లు పెట్టేసుకోండి నీట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.